హాయ్ అండి. ఇది నిన్న తీసిన వీడియో. నిన్నైతే మేము బలభద్రపురం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. ఇన్నాళ్ళైతే ప్రత్యేకించి వాడపల్లి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి వచ్చేదండి. ఇప్పుడన్నా వాడపల్లి వెళ్తున్నారు, కొంచెం ఎక్కువ చాలా రష్గా ఉంటుందండి. అసలు వాడపల్లి అయితే ఖాళీ ఉండట్లేదు. ఇంకా అందుకని చాలా వరకు బలభద్రపురం వెళ్ళిపోతున్నారు. ఇదండి, ఇదైతే మాకు 10 కిలోమీటర్ డిస్టెన్స్ అంటే అండి. గుడి అయితే చాలా పెద్దది, చాలా బాగుంది. జనాలు కూడా మరీ ఎక్కువగా లేరు, అలాగని మరీ తక్కువ కాదు, బాగానే ఉన్నారండి. జనాలు కూడా అలా వస్తూనే ఉన్నారు. ఇక్కడైతే మనం వరహామూర్తిని దర్శించుకున్నాక వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటారు కదండి. ఇక్కడ అలాగే జరుగుతుంది. ముందు కోనేరు దగ్గర వరహామూర్తిని దర్శించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని వెళ్ళి దర్శించుకుంటాం అన్నీ. దర్శనం అయితే చాలా ఫ్రీగా జరుగుతుంది. దర్శనం అవగానే మేమైతే తర్వాత బలభద్రపురం సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నామండి. అక్కడ ఆ గుడి కూడా చాలా బాగుంటుందండి. మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే వెంకటేశ్వర స్వామి గుడి ముందు అక్కడ దర్శించుకొని మళ్ళీ ఇంకో గుడి ఏదో కన్స్ట్రక్షన్ అవుతుందండి. అది ఇంకా తెలియదు ఏ గుడో. ఇక్కడ ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడిలో ఖచ్చితంగా అన్నదానం చేస్తారండి. భోజనాలు కూడా చాలామంది ఉన్నారండి.